జూన్ 3 కదా, జూన్ 3, 2014, జూన్ 2, 2014 మన గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇది జూలై 14, 2014 అంటే నెల మీద 12 రోజులు, నెల 12 రోజులు, 42 డేస్ గవర్నమెంట్ వచ్చి క్యాబినెట్ కూర్పు జరిగి కూర్చొని అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది. 42 రోజుల్లో మేము కేంద్ర ప్రభుత్వానికి సెక్షన్ 3 కింద కృష్ణా నదిలో మాకు 299 అన్యాయము, మా నదీ పరివాహక ప్రాంతం 69%, మాకు నీళ్లు కావాలి, మాకు ట్రిబ్యునల్ వేయండి అని మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టిన లెటర్ ఇది. అంటే రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే కృష్ణా నదిలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది, మాకు 299 నీళ్లు టీఎంసీలో ఇచ్చిండ్రు, మాకు మళ్ళీ కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ముందు మేము వేసిన లెటర్. వితిన్ 42 డేస్. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. తెలంగాణ పట్ల మా చిత్తశుద్ధికి, నిజాయితీకి ఇది మా నిదర్శనం. ఇందులో ఎంత డీటెయిల్గా ఉందో కూడా నేను చెప్తా. పేజ్ నెంబర్ 9, పేజ్ నెంబర్ 9లో పెట్టగలుగుతావు బాబు? పేజ్ నెంబర్ 9 ఇది. పేజ్ నెంబర్ 9లో మీరు చూస్తే ఆ లెటర్లో మేము రాసాం, తెలంగాణకు 68.41%, సీమ ఆంధ్రప్రదేశ్కు 1.29, 30.29 అంటే రెండు కలిపితే 32.5 ఆంధ్రప్రదేశ్ది, 68% మా క్యాచ్మెంటు. దీని ప్రకారంగా మాకు నీళ్ళు ఎక్కువ రావాలి, మాకు అన్యాయం జరిగింది అని చెప్పి మేము రాసాం. దాంట్లోనే కింద రాసినాం చూడండి, paragraph 12. In the erstwhile state of Andhra Pradesh, emphasis was more on allocation and utilization of water outside the basin, while the in-basin demands requirement in Telangana were ignored. మాకు అన్యాయం జరిగింది, మాకు ఇచ్చింది 298.86%. Demands requirement in Telangana were ignored. మాకు అన్యాయం జరిగింది, మాకు ఇచ్చింది 298.86% మాత్రమే రాసి, ఇది ఎవరి పుణ్యం? కాంగ్రెస్ పుణ్యం అని ఆ రోజు రాసినాం. గవర్నమెంట్ వచ్చిన 42 రోజులకు రాసినాం. నెక్స్ట్ పేజ్. ఈవెన్ కొంచెం కింది కన్నా, అది పైన కనబడాలి, కొంచెం కింది బస్. ఈవెన్ దిస్ అలొకేషన్ ఆఫ్ 298.96 TMC is only on paper. Actual కొంచెం కింది బస్. Even this allocation of 298.96 TMC is only on paper. Actual utilization is only about 100 TMC and an average shown below. కాగితం మీద 299 ఇచ్చిండ్రు, వాడకం 100 కూడా లేదు అని మేము ఆ రోజు ఢిల్లీకి రాసినాం. అది కూడా కొంచెం పైకం, ఆ వాడకం కూడా ఎట్లున్నది 100 అనేది కూడా లెక్క చూపించినాం. ఇచ్చింది 299, వాడకం 113 ఉంది అనేది ఆ రోజు మా లేఖలో మేము స్పష్టంగా రాసాం. తర్వాత ఇదే లెటర్లో పేజ్ నెంబర్ 16. సో క్లియర్గా అంటే ప్రభుత్వం వచ్చిన 42 రోజులకే 16. సో క్లియర్గా అంటే ప్రభుత్వం వచ్చిన 42 రోజులకే ఈ 290 ఈ అగ్రిమెంట్ ఇప్పుడు మీరు చెప్తున్నది ఎప్పుడు? 26 జూన్ 2015 మేము సంతకం పెట్టించినామని ఒక అబద్ధం మాట్లాడుతుంది కదా, 26 జూన్ 2015. బట్ నేను చెప్తున్న లెటర్ ఎప్పుడు? జూలై 14, 2014. గవర్నమెంట్ వచ్చిన 42 రోజులకే రాసినాం. ఈ 299 అనే ఒక అన్యాయం మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అందువల్ల మాకు ట్రిబ్యునల్ వేయాలి, మా నదీ పరివాహక ప్రాంతం 68%, దాని ప్రకారంగా కృష్ణా నదిలో నీళ్లను పునః పంపిణీ చేయాలి అని ప్రభుత్వం వచ్చిన 42 రోజులకు మేము ఉత్తరం రాసినాం. దిస్ ఇస్ అ డాక్యుమెంట్ ఇన్ ద రికార్డ్. నేను ఇది ఉమాభారతి గారికి నేను స్వయంగా ఆనాటి ఇరిగేషన్ కార్యదర్శి అరవింద్ రెడ్డి గారు నేను వెళ్ళి ఢిల్లీలో ఈ లెటర్ని ఇచ్చి అప్పచెప్పి వచ్చినాం. అప్పుడు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా మన రాష్ట్రానికి చెందిన కేంద్ర ప్రభుత్వ సలహాదారుడు వెదర్ శ్రీరామ్ కూడా మీటింగ్లో ఉండే. ఈ 299 మాకు చాలా అని రాస్తూ ఇప్పుడు పేజ్ 16 చూడండి. పేజ్ 16లో ద అడిషనల్ డిమాండ్స్ అండ్ పాసిబుల్ యూటిలైజేషన్స్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ within the Telangana state with similar situations as in projects for KWDT2 found appropriate to make fresh allocations are. Next page. అంటే ఆ 299 కాక ఇగో మరొక 581 TMCలు మాకు కావాలి, మరొక 581 TMCలు మాకు కావాలి. ఆ 299 జాలై ఇగో పలాన్ ప్రాజెక్టులకు మరో 581 TMCలు కావాలి. ఈ లెక్కంతా తేలాలంటే మళ్ళా ట్రిబ్యునల్ వేసి నీళ్లు పంచండి అని జూలై 14, 2010 అని
జూలై 14, 2014 నాడే లేఖ రాసినాం. 299 మేము ఒప్పుకోలే. 299 అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన ద్రోహం, కాంగ్రెస్ పార్టీ రాసిన మరణ శాసనం. దాని నుంచి బయటకు రావాలి, ట్రిబ్యునల్ వేయాలని గవర్నమెంట్ వచ్చిన 42 రోజుల్లో ఉత్తరం రాసి పోరాడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు చెప్తున్నది ఎప్పుడు? 26 జూన్ 2015. ఇంట్లో కూడా ఏమున్నది? ఆ సంవత్సరానికి తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆ ఇచ్చిన 299ని వాడుకోండి, ఇది ట్రిబ్యునల్ ముందు మీరు చేసే పోరాటానికి వర్తించదు అని ఇంత స్పష్టంగా ఉన్నది. ఈయన అంటాడు ఈ 299 హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండు, కేసీఆర్ సంతకం ఎవరు పెట్టిండు? నువ్వు పెట్టుకున్న అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ పెట్టిండు. ఇదే ఆదిత్యనాథ్ దాస్ 2013లో ఇది తయారు చేసినప్పుడు కూడా ఆయనే ఇరిగేషన్ సెక్రటరీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇరిగేషన్ సెక్రటరీ కూడా ఆనాడు 2013లో ఈ ద్రోహం, ఈ 299 ఈ లెక్క పెట్టినోడే ఆదిత్యనాథ్ దాస్. అడుగు, నీ పక్కనే ఉన్నాడు కదా అడ్వైజర్, ఆయన అడిగితే చెప్తాడు. నీ పక్కన కూర్చుంటుండే కదా, నువ్వు పెట్టుకున్నావు కదా, చంద్రబాబు తోలిస్తే ఆయన రికమెండేషన్ మీద పెట్టుకున్నావు కదా, ఆయన్నే పెట్టిండు ఈ 299 అనే రాచపుండు. ఆయన తెచ్చి నువ్వు అడ్వైజర్ పెట్టుకున్నావు, తెలంగాణ ద్రోహిని. 299 అట్లే ఉంచమని ఉంచడానికి. సో ఇది వాస్తవం. సో 299 అనేది కాంగ్రెస్ పెట్టిన రాచపుండు, కాంగ్రెస్ రాసిన మరణ శాసనం. దాని నుంచి బయటకు రావడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ, రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లో ఢిల్లీకి వెళ్ళి ట్రిబ్యునల్ వేయండి, లెక్క తేల్చండి, నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా 68% నీళ్లు మాకు రావాలి, మా వాటా మాకు కావాలని. ఎన్ని పేజీలు ఉత్తరం? మేము రాసిన లెటరు ఆ రోజు 22 పేజీల లెటర్ రాసిన ఆ రోజు. దీని మీదనే ట్రిబ్యునల్ వచ్చింది. ఇది ఇవ్వకపోతే కోర్టుకు పోయినాం, అది కూడా మీకు చదివినిపిస్తాయి. ఇలా కోర్టుకు పోయింది కూడా ఉంటుంది. అదే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఒకసారి కేసీఆర్ గారు మాట్లాడుతూ చాలా గట్టిగా చెప్పారు, మా తీవ్రమైన నిరసన తెలియజేస్తున్నాం, మీరు ట్రిబ్యునల్ వేయడంలో ఆలస్యం చేస్తున్నారు అని చెప్పి కూడా మేము మొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున తీవ్రమైన నిరసన కూడా ఆ రోజు తెలియజేసినాం. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పినాం, ఆన్ ద ఫేస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఆన్ ద ఫేస్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్, మేము ట్రిబ్యునల్కి వద్ద 2014 జూలై 14న లెటర్ ఇచ్చినాం. 2016లో మీటింగ్ అవుతుంది, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్. 2.5 సంవత్సరాలు మీరు వృధా చేసిండ్రు, 2.5 సంవత్సరాల నుంచి మా నీళ్లు మాకు దక్కకుండా పోతున్నాయి, ఇంకెప్పుడు వేస్తారు ట్రిబ్యునల్, ఇంకెప్పుడు తేలుస్తారు లెక్కలు అని చెప్పి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2016లో తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీసింది. ఆన్ ద ఫేస్ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఆయన నిలబెట్టి అడిగిన ఆ రోజు. అయితే ఇదంతా ఒకటి. ఇక రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఒప్పుకున్నది అనేది ఇప్పుడు లెక్క మీకు స్పష్టమైపోయింది. ఈ 299 అనే రాచపుండు పెట్టింది కాంగ్రెస్. ఇట్స్ క్లియర్ నౌ టుడే. సంతకం పెట్టింది ఈయన ముద్దుల అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ఎస్కే జోషి. ఇట్ ఈస్ క్లియర్. నెంబర్ 2, నౌ లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్. ఇట్స్ ఎ టెంపరీ అరేంజ్మెంట్. ఇప్పుడు సెక్షన్ 3 కింద ఆ రోజు మేము జూలై 14, 2014 నాటి లెటర్ రాసినాం. కేంద్రం వేయలే, సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టుకు పోతే పోరాడుతున్నాం సుప్రీంకోర్టులో. సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో అప్పుడు కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రిగా షెకావత్ గారు ఉన్నారు. షెకావత్ గారు ఆ మీటింగ్ మినిట్స్లో ఉంది. కేసీఆర్ గారు గట్టిగా అడిగితే మీరు సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకోండి, నేను ట్రిబ్యునల్ వేస్తా అని షెకావత్ గారు హామీ ఇచ్చిండ్రు. హామీ ఇస్తే ఇది మినిట్స్లో రాయండి అని కేసీఆర్ గారు రాయించిండ్రు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్లో రాయాలి, మీరు రాస్తేనే విత్డ్రా చేసుకుంటా అని రాయించి, ఎస్ మీరు విత్డ్రా చేసుకుంటే మేము ట్రిబ్యునల్ వేస్తాము అని సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో రాస్తారు మినిట్స్లో. దెన్ బీఆర్ఎస్ విత్డ్రా చేస్తుంది, కేంద్రం మీద ఒత్తిడి వేస్తుంది, సెక్షన్ 3ని సాధిస్తుంది. ఇక్కడ సింపుల్. ఇప్పుడు బర్లిగాస్ట్రోలకు కూడా అర్థమవుతుంది, కానీ రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమవుతుందో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు 299 అనే శాశ్వత ఒప్పందం జరిగితే సెక్షన్ 3 ఎందుకు అడుగుతుంది బీఆర్ఎస్ పార్టీ? వై బీఆర్ఎస్ ఇన్సిస్ట్ ఫర్ సెక్షన్ 3? 299 అనే శాశ్వత ఒప్పందం బీఆర్ఎస్ఏ చేసుకుని ఉంటే మళ్ళీ మేము సెక్షన్ 3 కావాలని ప్రభుత్వం వచ్చిన 42 రోజులకు ఉత్తరం ఎందుకు రాస్తాము? అపెక్స్ కౌన్సిల్లో ఎందుకు లావడతాము? సుప్రీంకోర్టుకు ఎందుకు పోతాము? ఒత్తిడి పెట్టి ప్రధానమంత్రిని కలిసి, కేంద్ర మంత్రిని కలిసి పోరాడి, పార్లమెంట్లో మాట్లాడి సెక్షన్ 3ని ఎందుకు సాధిస్తాము? ఇప్పటికైనా ఇది బల్లు రాష్ట్రాలకు కూడా అర్థమవుతుంది, చదువుకోని వాళ్ళకి అర్థమవుతుంది. కానీ రేవంత్ రెడ్డికి అర్థం కానట్టు నటిస్తుండా, నిజంగా అర్థం కాలేదా నాకైతే తెలియదు. బికాస్
ఇవాళ నిజంగా 299 శాశ్వత ఒప్పందం అయితే సెక్షన్ 3 ఎందుకు అడుగుతాం మేము? దట్ ఈజ్ ఓన్లీ ఫర్ 1 ఇయర్. ఇయర్ ఆన్ ఇయర్ ట్రిబ్యునల్ అవార్డు తేలేదాకా పెంచుకుంటూ పోయినారు. ఇప్పుడు ఫైనల్కి వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా సెక్షన్ 3 వాదనలు, తెలంగాణ వాదనలు దాదాపు ముగింపు దశలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వాదనలు 2-3 నెలలు ఒడిస్తే 2025లో ఈ సంవత్సరమే కృష్ణా నదిలో మన నీళ్లు రాబోతున్నాయి. మనం ఎంత పెట్టినాం లెక్క? 763 టీఎంసీలు మాకు రావాలి అని ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుంది. 763. ఈ అమాయక చక్రవర్తి 500 ఇస్తే చాలని మాట్లాడి మొన్న 500 ఇచ్చే చంద్రబాబు నువ్వు ఏమన్నా చేసుకో అంటుండు. అది కూడా ఇట్లా మాట్లాడితే ట్రిబ్యునల్ ముందు కూడా మన వాదనలు, మన న్యాయవాదులు మాట్లాడే బలహీనపడతాయి. 763 వీఆర్ ఫైటింగ్. బహుశా 2025 సంవత్సరం అంతానికి డెఫినెట్గా మనకు కృష్ణానదిలో 299 కాదు 763 టీఎంసీలు అడుగుతున్నాం. బ్రహ్మాండమైన వాటా రాబోతుంది. దట్ ఈస్ కేసీఆర్ బీఆర్ఎస్ విజయం. అది బీఆర్ఎస్ పోరాట ఫలితం. ఈ సంవత్సరమే అవార్డు కూడా వస్తుంది. అది నువ్వు ఈ చిల్లరం బంద్ చేసి ఆడ ఆర్గ్యుమెంట్స్ మంచిగా పెట్టు, ట్రిబ్యునల్ ముందు మంచి అడ్వకేట్లను పెట్టు, మంచిగా ఫైట్ చేయి, బలమైన వాదనలు వినిపిస్తే ఈ సంవత్సరం ఇంకో 6 నెలల్లో తేలిపోతే శాశ్వతంగా కృష్ణానదిలో మనకు హక్కులు రాబోతున్నాయి. మేము చేసి పెట్టినాం, బంగారం లాంటి పని చేసినాం మేము నీకు. అది బీఆర్ఎస్ చేసి పెట్టిన పని. సింపుల్గా నువ్వు గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తే ఏ 600, 700, 763 మనం అడుగుతున్నాం వస్తాయి మనకు. గా పని చేయక ఈ చిల్లర పంచాయతీ ఏందా నువ్వుకే? ఇక ఈయన గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు ఏడాది 20 నెలలకు వచ్చాయి. మరి ఈయన ఉద్ధరించిండో కూడా ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. మమ్మల్ని అంటుండే 299 శాశ్వత ఒప్పందం అని చిల్లర మాట్లాడి ఇప్పుడు అంతా నేను బట్టబయలు చేసిన, బట్టలు ఇప్పేసిన, కుల్లా చేసి పరిశ్రమ. ఇక ఇప్పుడు ఆయన ఏం చేసిండో కూడా ఒకసారి చెప్తా. ఇప్పుడు 17/2/2025 ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్. వీళ్ళేం అగ్రిమెంట్ చేసిండో కూడా ఒకసారి చూపిస్తా. ఇది చూడండి, ఇది రేవంత్ రెడ్డి గారు 17/2/2020. ఈయన కూడా 299 సంతకం పెట్టచ్చు. నేను కూడా అనొచ్చు రేవంత్ రెడ్డి సంతకం పెట్టచ్చు, రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం పెట్టి నేను అంటారా? కాకపోతే ఎప్పుడైనా ముఖ్యమంత్రి మంత్రో పెట్టాడు, ఆఫీసర్లు పెడతారు, చిల్లర మాటలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఇది కూడా నేను అనొచ్చు కదా, రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం పెట్టచ్చిండు 299 ఒప్పుకున్నాడు అని నేను అనలేనా? మాకేమో ఆ విజ్డమ్. ఆఫీసర్లు పెడతారు, చిల్లర మాటలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఇది కూడా నేను అనొచ్చు కదా, రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం పెట్టచ్చిండు 299 ఒప్పుకున్నాడు అని నేను అనలేనా? మాకేమో ఆ విజ్డమ్ ఉంది, డిగ్నిటీ ఉంది, డెకోరం ఉంది, కొన్ని విలువలు ఉన్నాయి, నీకు లేవు. ఈ లెటరు వీళ్ళు ఏం చేసిండ్రు అది కూడా పారాగ్రాఫ్ నంబర్ నెక్స్ట్ పేజ్ మీరు చూడండి. డ్యూరింగ్ ద 19th board meeting held on 21/1/2025 అంటే 21 జనవరి 2025, రేవంత్ రెడ్డి for water distribution in the ratio of 50-50 is agreeable to them for water year 2024-25 and the engineering chief government of Andhra Pradesh requested that water sharing ratio of 66-34 may be continued. After detailed deliberations, the board decided that the sharing of water between both the states may be followed 66-34 for the current year 2024-25. మరి నువ్వేం చేసినావు నాయన? ఇంతగానో మా మీద మాట్లాడినావు కదా, నువ్వు కూడా పోయి గదే 299 511 సంతకం పెట్టించినావు కదా. ఇవి నీ గవర్నమెంట్ చేసిందే కదా. ఏమడిగినావు నువ్వు? 50-50 అని ఇయ్యండ్రి, కనీసం అవార్డు వచ్చేదాకా తాత్కాలికంగా. అలా స్పష్టంగా రాసిండు ఆయన. ఇరిగేషన్ సెక్రటరీ కూడా ఏమంటాడు? స్టేటెడ్ దట్ అడ్హక్ అరేంజ్మెంట్, అడ్హక్ అంటే తాత్కాలికం, అడ్హక్ అరేంజ్మెంట్ ఫర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద రేషియో ఆఫ్ 50-50 ఈజ్ అగ్రియబుల్. తాత్కాలికంగానే 50% చేయండి, సో దట్ మాకు కొంత అవార్డు వచ్చేదాకా అని. అందులో వాళ్ళు ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? సేమ్ 299/511కు సంతకం పెట్టి వచ్చిండు. మరి మన సెక్రటరీ పెట్టిండు. నేను అనొచ్చు కదా రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండని, నీ లెక్క చిల్లర నేను మాట్లాడాను. సో నువ్వు వచ్చినాక కూడా ఏం చేసినావు? 299కే తాత్కాలిక ఒప్పందం సంతకం పెట్టి వచ్చినావు. అయితే ఇంట్లో నీ సెక్రటరీ ఏమన్నాడు? 50-50 ఇవ్వాలి అని అన్నాడు. ఈ మధ్య రేవంత్ రెడ్డి ఒక వీడియో ఉంటుంది, తీయండి మీరు. హరీష్ రావు 50-50 అడిగిండు. 811లో 50 అంటే 405, కానీ నేను 500 అడుగుతున్నా, 95 ఎక్కువ అడుగుతున్నా హరీష్ రావు కంటే అన్నాడు. ఈ ఎంత అమాయకుడా! అమాయకుడు కాదు, అవగాహన రైత్యమా నాకు తెలియదు. మీరు వినింటారు కదా, ఒక మాట అన్నాడు,